జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో మీకు మంచి రిలేషన్షిప్ రాబోతోంది. ధన లాభం ఉండబోతోంది. కుటుంబ సభ్యుల నుంచి చాలా చాలా సంతోషంగా ఉంటారు. 12వ స్థానంలో గురు భగవానుడు ఉన్నారు. శుభకార్యాలకి మీరు ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుజుడు దశమాధిపతి అయ్యి కర్కాటక రాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ బాస్తోనూ మీ మేనేజర్తోనూ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కేతు భగవాన్ 2వ స్థానంలో ఉన్నారు. రాహు 8వ స్థానంలో ఉన్నారు. జాక్పాట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారాంతంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే ఇది వర్తించదు. కెరియర్ పరంగా మీరు హనుమాన్ చాలీసా కూడా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన శని భగవానుడు 9వ స్థానంలో ఉన్నారు. ఎవరైనా సరే సంబంధాల కోసం చూస్తూ ఉంటే కనుక మీకు దూరపు సంబంధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి ప్రాస్పరిటీ అనేది ఉండబోతోంది. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఇది కరెక్ట్ సమయము. వీసా కూడా క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది విదేశాల్లో. హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా బాగుండబోతోంది. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొట్టకి సంబంధించిన విషయాల్లో డైజెస్ట్ సిస్టంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.